సంచలన తీర్పుని ఇవ్వడం ద్వారా కేరళలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఒక దారుణ నేరానికి తగిన శిక్ష విధించడం ద్వారా మిగిలిన వారు సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందన్న భావనను వ్యక్తమయ్యేలా చేస్తుంది. ఒక మైనర్ మీద ట్యూషన్ టీచర్ అత్యాచారానికి పాల్పడిన ఉదాంతంలో సదరు నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు ఏకంగా 111 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీనికి తోడుగా 1.05 లక్షల ఫైన్ విధించిన కోర్టు ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించని పక్షంలో మరో ఏడాది జైల్లో ఉండాలని పేర్కొంది. ఇంతకు ఇతగాడు చేసిన దారుణ నేరం ఏంటంటే 44 ఏళ్ల మనోజ్ కేరళ నివాసి. ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పేవాడు. తన వద్దకు ట్యూషన్కు వచ్చిన ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగని ఈ కామ పిశాచి మైనర్ బాలిక ఫోటోల్ని తీసి ఇతరులకు పంపాడు. ఈ ఘటనతో భయపడిపోయిన ఆ అమ్మాయి ట్యూషన్కు వెళ్లడం మానేసింది. దీంతో అసలు ఏమైందని ఆరా తీసిన తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణం 2019లో చోటు చేసుకుంది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఫిర్యాదులో పేర్కొన్న దారుణ నేరానికి అతడు పాల్పడిన విషయాన్ని నిర్ధారించారు. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. అతడి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నేరం జరిగిందని చెప్తున్న రోజున తాను ఇంట్లో లేనని, ఆఫీసులో ఉన్నట్లుగా అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే అదంతా అబద్ధమన్న విషయాన్ని పోలీసులు తమ విచారణలో నిర్ధారించారు. కాల్ రికార్డులు, ఫోన్ లొకేషన్ ఆధారంగా దారుణ ఘటన జరిగిన రోజున అతడు ఇంటికి సమీపంలోనే ఉన్నట్లుగా తేలింది. ఈ కేసుపై విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి 111 ఏళ్ల కఠిన శిక్షను విధిస్తూ సంచలన తీర్పుని ఇచ్చింది. ఈ తరహా నేరాలకు పాల్పడే వారి విషయంలో న్యాయస్థానాలు మరింత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.